హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సోషల్ మీడియాలో బీభత్సమైన రచ్చ నడుస్తుంది. అండ్ ఫ్యాన్ బేసెస్ కంటే ఎక్కువగా పిఆర్ టీంలో స్కామ్లు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. దాని మీద అలర్ట్మెంట్ కోసం అనేది ఖచ్చితంగా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అది నిఖిల్ విషయంలో జరుగుతుందా, నిఖిల్కి నిజంగానే ఇంత సోషల్ మీడియాలో ఇంత హైప్ క్రియేట్ అవుతుందా, లేదు అని అంటే ఏదన్నా మ్యాజిక్లు జిమ్మిక్లు ఏమన్నా జరుగుతున్నాయా? ఎందుకంటే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న పర్సన్ మీద చాలా వరకు చాలా పిఆర్ టీంలు చాలా రకరకాలుగా స్ట్రాటజీలు వాడతాయి, రకరకాలుగా సిచ్యువేషన్స్ని మాడిఫై చేస్తూ ఉంటాయి. సో అందుకే చెప్తున్నాను. సో చాలా క్లారిటీగా నిఖిల్ పైన నిజంగా పిఆర్ టీంలో స్టంట్స్ ఏమైనా జరుగుతున్నాయా, అసలు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎవరు చేసే ఛాన్సెస్ ఉంది, ఎవరి పిఆర్ టీంలు వాడే ఛాన్సెస్ ఉంది, ఎక్కువగా యూస్ ఓటింగ్ ఉన్నది ఎవరికి, గౌతమ్ పిఆర్ఏ చేస్తుందా, లేదు అని అంటే జెన్యున్గానే ఇంత ఉందా అనేది అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఖచ్చితంగా లెంతీ అయితే ఏను చాలా షార్ట్గా చేద్దామని అనుకుంటున్నాను. సో నిజంగా సోషల్ మీడియాలో బజ్ కాదు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా, సో క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడ చూసినా కూడా నిఖిల్ టాప్లో ఉన్నాడు, నిఖిల్ టాప్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి అని అంటున్నాం కదా. సో కాకుంటే ఏమైపోతుంది అని అంటే ఇక్కడ ఇంత దారుణంగా ఇంత హైప్ క్రియేట్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఆల్రెడీ తగ్గాఫార్ ఉంది. గౌతమ్కిను అండ్ నిఖిల్కి ఇద్దరి మధ్యన పోటాపోటీగా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యాన్స్తో జరిగే రచ్చ కంటే పిఆర్ టీంలు ఉంటాయి చూసారా, నిఖిల్ పిఆర్ అవని, గౌతమ్ పిఆర్ అవని, ఎవరి పిఆర్ అయినా కూడా వీళ్ళు చేసే జిమ్మిక్లు మ్యాజిక్లు మామూలుగా ఉండవు అనమాట. సో హౌస్లో జరిగే సిచ్యువేషన్స్ ఒకటైతే బయటకి పోర్ట్రేట్ అయ్యే సిచ్యువేషన్స్ వేరేలాగా ఉంటాయి. అయ్యే పిఆర్ స్టంట్లు అనమాట. నెగిటివ్ని పాజిటివ్ చేయొచ్చు, పాజిటివ్ని నెగిటివ్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి లైవ్ కూడా బోర్ కొడుతుంది కాబట్టి మ్యాక్సిమం ఎవరు చూడడం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత లైవ్ అయితే ఇప్పుడు రాదు కాబట్టి, సో ఏదో మాట్లాడుకోవడం బోరింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది లైవ్ చూసినప్పుడు. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు సో మ్యాక్సిమం ఎపిసోడ్ మీద ప్రోమోల మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేపించేసి ఎక్కువ జనాలు చూసేది కూడా ప్రోమోలు కానీ ఎపిసోడ్ కానీ చూస్తారు. కానీ మిగతా లైవ్ అంతా చూసేంత టైం ఇప్పుడు ఈ టైంలో లైవ్ చూసి ఇరిటేట్ అయ్యే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోరు ఆడియన్స్ అయితే. సో ఇప్పుడు సోషల్ మీడియాలో బజ్ ఎక్కడ చూసినా కూడా, ఏ పోల్ పెట్టినా కూడా, ఏ టాపిక్ మాట్లాడినా, ఏ పెద్ద రివ్యూయర్లు ఏ రివ్యూయర్స్ చేసినా అండ్ పిఆర్లు వాళ్ళ సోషల్ మీడియాలు చూసుకున్నా కూడా భీకరంగా సోషల్ మీడియా యూట్యూబ్ అయితే మామూలు కాదు, ఏలి పారేస్తున్నాడు అన్నట్టుగా నిఖిల్కి అయితే బీభత్సమైన హైప్ ఉంది. సో ఈ హైప్లో నిజం ఎంత ఉందనంటే ఖచ్చితంగా ఈ హైప్లో నిజం ఉంది, బట్ అదే నిజం ఓటింగ్లోకి రావట్లేదు. బజ్ అయితే ఖచ్చితంగా 100% ఉంది. కానీ ఓటింగ్లో వచ్చేసరికి సోషల్ మీడియాలో ఉన్న బజ్ ఓటింగ్లో అనేది అంత వేరియేషన్ చూపించట్లేదు. ఎందుకనంటే నిఖిల్కిను గౌతమ్కి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండట్లేదు. సో డిఫరెన్సెస్ అంటే పెద్దగా ఒక 10% 5% డిఫరెన్సెస్ కూడా ఉండనప్పుడు సోషల్ మీడియాలో గౌతమ్కి లేని బజ్ నిఖిల్కి ఎందుకు క్రియేట్ అవుతుంది? సో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే ఓవరాల్గా ఆలోచించి ఓవరాల్గా చూసుకునేది ఏంటంటే కొంతమంది ఆడియన్స్ ఏ విధంగా ఉంటారంటే స్టార్టింగ్ నుంచి నిఖిల్ ఉన్నాడు. సో ఈ కాన్సెప్ట్ మీద కొంతమంది అరే వీళ్ళు మధ్యలో 5 వారాల నుంచి వచ్చినారు అనే ఒక అది ఆడియన్స్లో కొంతమంది ఆడియన్స్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు కదా ఈయనకే ఓట్లు వేద్దాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకో కొంతమంది ఏంటంటే పిఆర్లు ఉంటారు చూసారా, పిఆర్లు బాగా ఓటింగ్ అనేది మ్యానికులేషన్ చేస్తారు అని అందరికీ తెలుసు. మ్యానికులేషన్ చేసినంత మాత్రాన అఫీషియల్లో మ్యానికులేషన్ చేయడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే జనాల మైండ్ సెట్ని మార్చడానికి మ్యానికులేషన్ చేస్తారు. అలాగా ఇప్పుడు నిఖిల్ పిఆర్లు కూడా సో వాళ్ళు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటి అని అంటే వీళ్ళు హైప్ లేపుతున్నారు. వేరే వాళ్ళు ఎవరు లేపుతున్నారు లేవరు కాదు, వీళ్ళే పెద్దగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ కర్ణాటక నుంచి చాలామంది నిఖిల్కి సపోర్ట్ చేయండి, నిఖిల్కి మన కర్ణాటక పర్సను, మన కన్నడ పర్సను అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలలో ఖచ్చితంగా ఆ కనడియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టు వాళ్ళు చూపిస్తున్నారు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఒక తెలియని లాంగ్వేజ్, ఇప్పుడు మనం కన్నడ తెలుగు అనేది ఇష్యూ ఎలా అయితే నడుస్తుందో అది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో చాలామంది కామెంట్ చేసేది కూడా అదే అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలి కదా, అక్కడ వాళ్ళు అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మన వాళ్ళకు మనం సపోర్ట్ చేయలేమా అని చెప్పేసి ఖచ్చితంగా అంటారు కదా. సో ఆ విధంగా జనాలకు రీచ్ చేయడానికి సో వేరే వాళ్ళ పిఆర్లు అయితే ఖచ్చితంగా ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు నిఖిల్కు పిఆర్ లేదంటే నిఖిల్కి బిగ్గెస్ట్ పిఆర్ ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మామూలు కాదు, బిగ్గెస్ట్ పిఆర్ ఉంది.
ఆ తర్వాత ఉన్న పిఆర్ ఎవరు అంటే రోహిణికి ఉంది అంత బిగ్గెస్ట్ పిఆర్, మిగతా ఎవరికీ లేదు అంత పిఆర్. సో ఇక్కడ నిఖిల్కి ఖచ్చితంగా సోషల్ మీడియాలో బజ్ ఉంది, సోషల్ మీడియాలో కావాల్సినంత క్రేజ్ ఉంది, అంతకు మించి క్రేజ్ను కూడా సోషల్ మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది. అయినా కూడా నిఖిల్కి ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ వార్ వన్ సైడ్ అయిపోయింది అని చెప్పే స్టేజ్లో లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో జరిగేదాన్ని చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంతో అంత ఇంపాక్ట్. ఇప్పుడు ఒక 10% గౌతమ్కి సపోర్ట్ చేసేటట్టు ఉంటే అది 10 కాస్త 20% సపోర్ట్ చేసే విధంగా ఉంది ఆ ప్రమోషన్స్ అనేటి. ఆ విధంగా సపోర్టింగ్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడో ఒక చిన్న లాజిక్తో కూడా ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. అలా షిఫ్ట్ అయినప్పుడు ఏమైపోతుంది, ఇక్కడి నుంచి విన్నింగ్ ఛాన్సెస్ పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. సో ఇది బాగా అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. ఇంకొక మెయిన్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ గౌతమ్కి పిఆర్ లేదంటే గౌతమ్కి కూడా పిఆర్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. గౌతమ్ దగ్గర వచ్చేసరికి ఏమైపోతుంది అంటే బిగ్ బాస్ చేసింది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నారు బయటికి సోషల్ మీడియాలో. ఏంట్రా అంత పెద్దగా బిగ్ బాస్ ఏం చేశాడ్రా అని మీకు ఒక డౌట్ వస్తుంది కదా. సో గౌతమ్ ఏది చేసినా కూడా బయట బీభత్సంగా నెగిటివిటీ అయిపోతుంది. అంటే ఈ తప్పు 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 మాట్లాడినా తప్పే, సారీ చెప్పినా తప్పే, కావాల్సుకొని చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని చాలామంది నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి గౌతమ్కి హైప్ ఇచ్చేస్తున్నారు. సో ఆ చిన్న లాజిక్ ఖచ్చితంగా ఆడియన్స్కి అర్థమవుతుంది. బట్ చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు చూసి ఇంపాక్ట్ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే దాని మీద డిసైడ్ అయిపోతారు. బట్ అది ఎక్కువసేపు ఉండదు అనమాట. అలాంటి స్టంట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువసేపు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏంది ఛాన్సెస్ అనేది అవతల వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఓటింగ్ ఆర్డర్లో వార్ వన్ సైడ్ అయిపోయేంత ఖచ్చితంగా ఓటింగ్ అయితే నిఖిల్కి పడట్లేదు. సోషల్ మీడియాలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ పోల్స్ చూసుకున్నా కూడా నిఖిల్కి ఒక 50% ఉంటే అండ్ గౌతమ్కి వచ్చేసరికి ఒక 20% 30% ఉంటుంది. ఎలా వేరియేషన్ 10% 20% డిఫరెన్సెస్ ఉంది. ఈ డిఫరెన్సెసే నాకు నిజంగా ఎక్కడో తేడా కొడుతుంది అనమాట. సో సిచ్యువేషన్స్ చూసుకుంటే నేను ఇంతకుముందుకు ఒక వీడియో కూడా చేసి పెట్టాను, మీరు కావాల్సుకుంటే వెళ్ళి చూడండి. అండ్ సీజన్ 6 రిపీట్ అవ్వబోతుందా అని చెప్పేసి కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. సో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా సీజన్ 6లో కూడా రేవంత్కి అండ్ మన శ్రీహాన్కి వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సెస్ అట్లీస్ట్ శ్రీహాన్కి ఒక 20% ఓటింగ్ కూడా అన్అఫిషియల్ ఓటింగ్లలో పడట్లేదు. కానీ మన రేవంత్కి మాత్రం 30%, 40%, 50% వార్ వన్ సైడ్ లాగా 50% ఓటింగ్ కూడా పడ్డది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలర్ట్లో ఉండడం అనేది బెస్ట్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మీరు రచ్చ చేసుకొని ఎంతో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ హైప్ ఎదుటి కంటెస్టెంట్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వేరే కంటెస్టెంట్స్ పిఆర్లు కూడా ఈ హైప్ని క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా పుష్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కంటెస్టెంట్కి ఇది పాజిటివ్ అవుతుంది. వాళ్ళ కంటెస్టెంట్ ఎవరైతే పుష్ చేస్తున్నామో జనాలకు బీభత్సంగా వైరల్ అయిపోతుంది కంటెంట్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే అది మైనస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే డిప్లొమాటిక్గా ఉంటుంది ప్రతి సిచ్యువేషన్ కూడా. ఆడియన్స్ కాయిన్ ఒక సైడే కాదు రెండో సైడ్ కూడా ఉంటుంది అనమాట. ఆ రెండు సైడ్లు ఏ సైడ్ మనం ఎంచుకున్నాం అనే దాని మీద బేస్ అయ్యి మాత్రమే వెళ్తుంది. ఆడియన్స్లోకి ఏ సైడ్ అయితే వర్కౌట్ అయ్యి వెళ్తుంది అనేదే మెయిన్ కాన్సెప్ట్. అది పిఆర్లు చేస్తున్నారు స్టంట్స్. బట్ సోషల్ మీడియాలో బీభత్సంగా హైప్ క్రియేట్ చేసి సైలెంట్గా మనోడిని సైడ్ చేద్దామన్నట్టుగా తయారు చేస్తున్నారు. కానీ గౌతమ్కి ఇంపాక్ట్ చూపిస్తున్నాం అనుకొని నిఖిల్కే దాన్ని డౌన్ ఫాలోలకు తీసుకొస్తున్నారు. అది ఓటింగ్ మీద ఇంపాక్ట్ అనేది తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో అది కొంచెం ఆలోచించండి. ఖచ్చితంగా ఓట్లు వేసేవాళ్ళు కానీ ఈ క్లిప్స్ షేర్ చేసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఏది ఇప్పుడు వన్ సైడే పాజిటివిటీ తీసుకెళ్తున్నాం అనుకోండి అక్కడ ఎక్కడైనా ఖచ్చితంగా బెడ్స్ కొడుతుంది. అందుకనే 2 సైడ్స్ చూసి ఖచ్చితంగా ఆ ఏదైతే ఇన్ అవుట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆ క్లిప్ ఈ క్లిప్ అనేది క్లియర్గా చూపిస్తే కానీ ఆ వేరియేషన్ తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది నిఖిల్ మాట్లాడా ఇది సూపర్ ఇదే పెట్టేస్తున్నారు అనమాట. ఇలా కొంచెం వరకు అది చేస్తున్నారు. అండ్ రివ్యూవర్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో తెలియకుండానే కన్నడ బ్యాచ్ అనే దాని మీద ఒక ముద్ర స్టాంప్ అయితే ఎట్లా వేసారో అలాగే ఓటింగ్లో తోపని చూపించుకుంటూనే ఎదుటి వాళ్ళకి ఓట్లు పడేలాగా కూడా క్లియర్ కట్గా చేస్తున్నారు. అంటే అది చేస్తున్నారని కాదు, ఆ విధంగా పోర్ట్రే అయిపోతుంది. సో ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేము అనమాట. బీ అలర్ట్.
ఖచ్చితంగా నిఖిల్నే గెలవాలనుకుంటే నిఖిల్కి ఖచ్చితంగా ఓట్లు వేసుకున్నాక మాట్లాడండి. అఫీషియల్ ఓట్లలో ఓట్లు ఖచ్చితంగా వేయండి. అండ్ మిస్డ్ కాల్స్ అనేది ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ వేయండి. ఇది నిఖిల్ కోసమేనా కాదు, ప్రతి ఒక్క కంటెస్టెంట్కి చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు ఏ టైంలో ఏ పిఆర్ ఎవరికి ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటుంది. సో ఈ ఫైనల్ వీక్స్ వచ్చేసరికి ఈ రచ్చనే ఉంటుంది, మ్యాక్సిమం ఈ రచ్చనే ఉంటుంది. మనం ఎపిసోడ్ల గురించి లోపల హౌస్లో జరిగిన రచ్చ గురించి మాట్లాడుకున్నంత సినిమా ఏముండదు కాబట్టి, సో మ్యాక్సిమం అది ట్రై చేసి మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఓటేసుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ని గెలిపించుకోండి, అంతకు మించి ఏం లేదు. సో ఎవరో ఏదో హైప్ క్రియేట్ చేస్తారని దాని వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళేసి అనవసరంగా మీకు విన్నింగ్ ఛాన్సెస్ దూరం చేసుకోవద్దు. సో నాకు అనిపించింది, సో అందుకనే మీకు చెప్పాలనుకున్నాను. సో ఖచ్చితంగా ఈ అనాలిసిస్ అయితే మీకోసమే అనేది క్లియర్గా అర్థం చేసుకోండి, అంతకు మించి ఏం లేదు. దీనికి కూడా తిడతాను అంటే తిట్టుకోండి, ఇంకా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్